ఈ లోకంలో ఎవరికి లేని గొప్ప ధన్యత, గొప్ప పేరు క్రైస్తవులకు ఉన్నది కదా. ఎవరైనా క్రైస్తవుల గురించి చెప్పాలంటే ఏం చెప్తారు? దే ఆర్ లవింగ్ పీపుల్ కదా. క్రైస్తవుల గురించి చెప్పాలంటే దే ఆర్ లవింగ్ పీపుల్, వాళ్ళు ప్రేమ గల వారు అని ప్రపంచం మొత్తం ఎందుని బట్టి, మన ప్రభు అయిన యేసుక్రీస్తుని బట్టి, ఆయన బిడ్డలుగా మనం జీవిస్తున్న విధాన్ని బట్టి మనకు ఆ పేరు వచ్చింది. దానికి సహకారంగా మనము బలులు చేసే ముందు ఒక వచనం చూసుకొని మనం ఎలా ఉన్నాం ఈ విషయాల్లో. 1 Corinthians chapter 13 verse 11. అపోస్తలుడైన పౌలు గారు కొరింథీ సంఘానికి రాసిన 13వ అధ్యాయము మొదటి 1 Corinthians 13వ అధ్యాయం 11వ వచనం చదువుతున్నాను. నేను పిల్లవాడినై ఉన్నప్పుడు పిల్లవాని వల్ల మాట్లాడి తిని, పిల్లవాని వల్ల తలంచి తిని, పిల్లవాని వల్ల యోచించి తిని, ఇప్పుడు పెద్దవాడనై పిల్లవాని చేష్టలు మానివేసి తిని. ఇక్కడ పౌలు గారు ఏం చెప్తున్నారు అంటే, వి నో దట్ దిస్ చాప్టర్, ఈ యొక్క అధ్యాయము ప్రేమను గురించినదని మనందరికి తెలుసు కదా. సో ఇక్కడ పౌలు గారు ఒక విషయం చెప్తున్నారు ఏంటంటే, ఆయన గతం మరియు ప్రస్తుత పరిస్థితి. గతంలో ఏ విధంగా ఉన్నాడు, ప్రస్తుతం ఏ విధంగా ఉన్నాము, తన ఆధ్యాత్మిక పరిస్థితి, తను ఇతరులు ప్రేమించే గురించిన బెరిజి వేసుకుంటూ ఉన్నాడు. నేను ఎంతమందికి ఎలా ఉన్నాను, ఇప్పుడు ఎలా ఉన్నాను అని పరీక్ష చేసుకుంటున్నాడు. ఇవి చూసినట్లయితే మనము నేను పిల్లవాడనే ఉన్నప్పుడు అనే మాటను చూస్తున్నాం. మొదటిగా చూసినట్లయితే మనము కూడా ప్రభుని అంగీకరించిన తర్వాత మన స్థితి కూడా ఈ లోకం నుంచి వెళ్ళి ప్రభులోకి వచ్చిన తర్వాత మన పరిస్థితి కూడా చిన్నపిల్లలాగే ఉంటుంది కదా. ఆధ్యాత్మికంగా మనము చిన్నపిల్లలు చూసినట్లయితే కొన్నిసార్లు పిల్లలు ఆడుకున్నప్పుడు ఫ్రెండ్స్తో కొట్లాడతారు, లేదంటే స్కూల్లో టీచర్స్ ఏదైనా చెప్పినప్పుడు టీచర్ నన్ను తిట్టింది అని ఇంటికి వచ్చి ఫిర్యాదు చేస్తారు కదా. అలాగే ఒకవేళ నీ పరిస్థితి నా పరిస్థితి ఉన్నదా? ఎలా ఉంది మన పరిస్థితి? ఆధ్యాత్మిక పరిస్థితి ఎలా ఉంది? పిల్లవాళ్ళుగా ఉన్నప్పుడు ఏం చేస్తారని చెప్పాను కదా, దే విల్ ఫైట్ లైక్ ఏ చిల్డ్రన్ లాగా చేస్తారు. మనం కూడా ఒకవేళ మనము రక్షింపబడి మనము ఒక ఎన్ని సంవత్సరాలు మనం బెరిజి వేసుకోవాలి. బెరిజి వేసుకున్న తర్వాత ఎలా ఉన్న నా ఆత్మీయస్థితి, ఇతరులు ప్రేమించే విధం ఏ విధంగా ఉన్నది? పౌలు అంటున్నాడు కదా, నేను పిల్లవాళ్ళు ఉన్నప్పుడు ఏమంటారు, పిల్లవాళ్ళలాగా మాట్లాడాను. మరి మనము ఏ విధంగా మాట్లాడుతున్నాం? మన రక్షింపబడి ఎన్ని సంవత్సరాలు అవుతుంది? తర్వాత ఇంకా చూసినట్టయితే మనము లోకంలో చాలా మంది ఎలా ఉంటారంటే, మాటకు మాట దెబ్బకు దెబ్బ లోకంలో చూస్తూ ఉంటాం కదా. ఏదైనా ఏమన్నా అంటే ఊరుకోరు, తిరిగి అనేస్తారు. ఏదైనా కొడితే తిరిగి కొట్టేస్తారు. మన ప్రభువైన యేసుక్రీస్తు వారు చెప్పారు కదా, ఒకరు నిన్ను కుడి చెంప మీద కొడితే ఏం చెప్పాడు? ఎడమ చెంపని చూపమని చెప్పాడు. దట్ మీన్స్ ఆయన చిన్నగున్నప్పుడు ఒక కొడితే తిరిగి కొట్టేవాడు. అయితే నేను తను ఆత్మీయంగా ఎదిగిన తర్వాత ప్రభు యొక్క ప్రేమను రుచి చూచి ఓకే అని తన యొక్క ఆలోచన మారిపోయినట్టుగా చూస్తాను. ఆ విధంగా ఉండాలని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. తర్వాత ఇంకోటి చూసినట్టయితే, ఒకప్పుడు నువ్వు ఎప్పుడు ఫిర్యాదు చేసే వ్యక్తిగా ఉండవచ్చు. నీ యొక్క రక్షింపబడిన దినాల్లో నువ్వు ఒకవేళ ఎప్పుడు ఫిర్యాదు చేసే వ్యక్తిగా ఉండొచ్చు. మేబీ నీ స్పౌస్ గురించి కానీ, నీ యొక్క సహకారి గురించి కానీ, లేదా నీ కుటుంబంలో ఉన్న వారి గురించి కానీ, సంఘంలో ఉన్న వారి గురించి కానీ ఎప్పుడు ఫిర్యాదు చేసే వ్యక్తిగా ఉండవచ్చు. అయితే నువ్వు ఆధ్యాత్మికంగా ఎదుగుతున్న కొలది, నువ్వు ప్రేమలో ఎదుగుతున్న కొలది ఇంకా అలానే ఉన్నావా? నీ ఫిర్యాదులు ఆగిపోయాయా? హౌ ఇస్ యువర్ స్పిరిచువల్ లైఫ్? లేదు ప్రభువా, నేను ఇంకా అలానే ఉన్నాను, నేను ఇంకా అలాంటివి చేస్తా ఉన్నాను, అలాంటివి యోచిస్తా ఉన్నాను అంటే యూ హావ్ టు చెక్. నువ్వు రక్షింపబడి ఎన్ని సంవత్సరాలు ఏందో నీకు తెలుసు, నాకు తెలుసు. ఇంకా నేను అలా ఉన్నానంటే, అలానే చిన్నపిల్లగా ఇంకా ఫిర్యాదు చేస్తున్నానంటే దట్ మీన్స్ యువర్ స్పిరిచువల్లీ నాట్ రాంగ్.
నువ్వు ఆధ్యాత్మికంగా ఇంకా ఎదగలేదు, ప్రేమలో ఇంకా ఎదగలేదు. సో యాజ్ ఎ బిలీవర్స్గా నీ యొక్క స్పిరిచువల్ లెవెల్స్ ఎలా ఉన్నాయి? ఒకవేళ స్పిరిచువల్ లెవెల్స్ ఇంకా డౌన్గా ఉంటే యూ హ్యావ్ టు ఎగ్జామిన్, ఐ హ్యావ్ టు గ్రో. నేను శారీరకంగా ఎదుగుతా ఉన్నాను, నేను ఆత్మీయంగా దిగజారిపోతా ఉన్నాను అనే విధంగా ఉన్నాయా? సో ఇంకోటి మూడు దగ్గర చూసినట్టయితే, ఇప్పుడు పెద్దవాడినై పిల్లవాడిని చేష్టలు మానివేసి తిని. నువ్వేం మానివేశావు ప్రభుని అంగీకరించిన తర్వాత? ఇంకా ఫిర్యాదు చేసడం అలాగే ఉన్నాయా? కోపడడం అలాగే ఉందా? ఇతరులను తక్కువ చేసి చూడడం అలాగే ఉన్నదా? పౌలు గారు అయితే ఒక నిర్ణయం తీసుకున్నారు, నేను మానివేశాను. కెన్ యూ టేక్ దట్ డిసిషన్? ఇఫ్ యూ స్టిల్ నాట్ టేకెన్ ద డిసిషన్, ఇంకా నువ్వు ఆ నిర్ణయం తీసుకోకపోతే, ఇంకా అలాంటి పరిస్థితులను ఉంటే మాటకు మాట, దెబ్బకు దెబ్బ, తర్వాత ఫిర్యాదు చేసే స్వభావము, ఇతరులను తక్కువ చేసి చూపే స్వభావము నీలో నాలో ఉంటే కనుక పౌలు గారు అంటున్నారు, నేను మానివేశాను వాటన్నిటిని, నేను స్పిరిచువల్గా గ్రో అయ్యాను, ఇంకా నేను వాటిని చేస్తూ ఉన్నానంటే దట్ మీన్స్ ఐ హావ్ టు చెక్ మై స్పిరిచువల్, ఐ హావ్ టు చెక్ మై లవ్ టువర్డ్స్ మై ఫెలో బ్రదర్స్, ఫెలో సిస్టర్స్ అండ్ వేర్ ఎవర్ వి ఆర్. మనం ఎక్కడున్నా మన స్థితిని జ్ఞాపకం చేసుకోవాలి. నేను ఈ పరిస్థితుల్లో ఎలా ప్రతిస్పందిస్తున్నాను? సో మనము ఉదయకాలం మన ప్రభుబలు చేయబోయే ముందు మనం ఈ తలంపులతో, ప్రభా నేను ఇంకా నా యొక్క ఆధ్యాత్మిక జీవితంలో ఇంకా పిల్లవాడిగానే ఉన్నానా? పిల్లవాళ్ళగా మాట్లాడుతున్నానా? పిల్లవాళ్ళగా తలంచుతున్నానా? పిల్లవాళ్ళగా యోచించుతున్నానా? లేక వాటిని మానివేశానా? మానివేయకపోతే మానివేయగా పరువుపేట మనవి చేస్తున్నాను. సహాయకరంగా 1 Corinthians chapter 11 verse 23 onwards. నేను మీకు అప్పగించిన దాన్ని ప్రభు వలన పొందుతని, ప్రభుని యేసు తాను అప్పగింపబడిన రాత్రి ఒక రొట్టెను ఎత్తుకొని కృతజ్ఞాస్తుతులు చెల్లించి దాన్ని విరిచి, ఇది మీ కొరకని నా శరీరము, నన్ను జ్ఞాపకం చేసుకుంటే దీన్ని చేయడని చెప్పాను. ఆ ప్రకారమే భోజనమైన పిమ్మట ఆయన పాత్రను ఎత్తుకొని, ఈ పాత్ర నా రక్తం వలన కొత్త నిబంధన, మీరు దీనిలో తాగినప్పుడల్లా నన్ను జ్ఞాపకం చేసుకుంటే దీన్ని చేయడని చెప్పాను. మీరు ఈ రొట్టెను తిని ఈ పాత్రను తాగినప్పుడల్లా ప్రభు వచ్చే వరకు ఆయన మరణం ప్రశ్నించారు. కాబట్టి ఎవడు అయోగ్యంగా ప్రభు యొక్క రొట్టెను తినను లేక ఆయన పాత్రను త్రాగను, వాడు ప్రభు యొక్క శరీరం గురించి రక్తం గురించి అపరాధగను. కాబట్టి ప్రతి మనుషుడు తను తాను పరీక్షించుకునే వలెను, అలాగే చేసి ఆ రొట్టెను తిని ఆ పాత్రను త్రాగవలను.